Welcome to SakshiEducation.com for current affairs program. I am Mahendra Reddy, Director of Kanishka IAS. మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా హిందూ, ఈనాడు, సాక్షి, ఇండియన్ ఎక్స్ప్రెస్ మొదలైన పత్రికలలో వచ్చిన వార్తలను మనం చూద్దాం. అందులో మొదటిది గ్రామ ఉజాలా అని రాశారు. ఉజాలా అంటే ఏంటంటే దాని అబ్రివేషన్ ఉన్నత్ జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడి ఫర్ ఆల్ అనే కార్యక్రమాన్ని 2015లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఈ యొక్క ఎల్ఈడి బల్బులను అందించే కార్యక్రమం, దీన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఈఈఎస్ఎల్ అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ వారు మొత్తం ఈ సంవత్సరం 5 జిల్లాలలో ఉచితంగా ఇవ్వడానికి కార్యక్రమం చేపడితే అందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన కృష్ణా జిల్లా కూడా ఎంపికైందన్న వార్తలు మనం పత్రికలలో చూసాం. ఓకే, దీనికై దాదాపుగా 450 అంటే 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడింది అన్నది మనం చూసాం. నెక్స్ట్ వన్ ఏంటంటే స్పేస్ అండ్ స్కూల్స్ అనేది ఒకటి రాశారు. సో అంతరిక్ష పరిశోధనల పైన విద్యార్థులకు ఆసక్తి కలగాలన్న కారణం చేత ఈ యొక్క ఇస్రో వారు అటల్ టింకరింగ్ ల్యాబ్ పేరిట ఒక కార్యక్రమాన్ని, దానికి సపోర్టివ్గా అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్ వారు దేశవ్యాప్తంగా 100 స్కూళ్లలో ఈ విద్యార్థులకు అంతరిక్షం పైన అవగాహన కల్పించాలనే కార్యక్రమాన్ని చేపడితే ఈ సంవత్సరం మొత్తానికి 45 స్కూళ్లలో దీన్ని ప్రారంభిస్తున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన 5 స్కూల్స్ కూడా ఉన్నాయి. ఈ 5 నెల్లూరుకు చెందిన సంగం బాలికల పాఠశాల, కేంద్రీయ విద్యాలయ, ప్రకాశం జిల్లాలోని ఈ యొక్క జవహర్ నవోదయ విశ్వవిద్యాలయం, కడపకు చెందిన ఏపీ మోడల్ స్కూల్, అదేవిధంగా చిత్తూరుకు చెందిన నారాయణ వనంలో ఉన్న జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్ మొదలైనవన్నీ కూడా ఈ యొక్క స్పేస్ డెవలప్మెంట్ స్కూల్స్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి. తర్వాత మరొకటి యూనిటీ స్టాచ్యూ అనే అంశం రాశారు. ఇది ఏంటంటే సర్దార్ సరోవర్ ప్రాజెక్టులో ఏదైతే ప్రధానమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపట్టింది, భారతదేశ ఐక్యతకు చిహ్నంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహాన్ని అక్కడ మనం పెట్టాం. సో నిన్న ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ యొక్క యూనిటీ స్టాచ్యూకు లింక్ కోసం 8 ప్రాంతాల నుంచి రైల్ కనెక్టివిటీ కెవాడియాకు అయ్యే విధంగా ఒక కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు చేస్తూ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికాలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఏదైతే ఉందో దానికంటే ఈ యొక్క స్టాచ్యూ యూనిటీ ఆఫ్ స్టాచ్యూ అనేది చాలా ముఖ్యమైనది అని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. తర్వాత మరొక అంశాన్ని కనుక చూస్తే మీరు IFFI అనేది రాశారు. ఈ యొక్క IFFI అనేది కార్యక్రమం ఏంటంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అనేది ప్రతి సంవత్సరం ఇది గోవా రాజధాని పనాజీలో నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం అది 51st అంటే 51వ దాన్ని మనం చేస్తున్నాం. ఈ 51వ దాన్ని మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ అయిన ప్రకాష్ జవదేకర్ గారు దీన్ని ప్రారంభించారు. దాంట్లో ఇవ్వబోయే అవార్డులు వగైరాన్ని కూడా కార్యక్రమం పూర్తయిన తర్వాత మనం చర్చిద్దాం. పుర్పురా భారతదేశంలో అత్యంత ముఖ్యమైన ముస్లిం కట్టడాలు లేకపోతే ఈ యొక్క దర్గాలు ఏవైతే ఉన్నాయో అజ్మీర్లో ఉన్న ఈ యొక్క అజ్మీర్ దర్గా తర్వాత ఖాజా మొయినుద్దీన్ చిస్టి అజ్మీర్లో ఉన్న దర్గా తర్వాత బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో ఉన్న హజ్రత్ అబూ బకర్ సిద్దికి అంత ప్రసిద్ధి చెందినది. ఈయన హజ్రత్ అబూ బకర్ సిద్దికి 1846 నుండి 1939 మధ్యకాలంలో ఇక్కడ ఉంటూ ఆ ప్రాంత ప్రజలకు తన యొక్క సేవలను చేశాడు, మతపరమైన. అదేవిధంగా ఈ యొక్క సోషల్ సర్వీస్ సామాజిక సేవ మొదలైనవన్నీ జరిగాయి కాబట్టి ఆయనను అత్యంత గొప్పవాడిగాను పైగా భగవత్ లక్షణాలు కలిగి ఉన్నవాడిగా ప్రసిద్ధి చెంది ఉన్నాడు. ఇటీవల కాలంలో బాగా పాపులారిటీకి వచ్చింది ఒకటి. సో వ్యాక్సినేషన్, ఇక వ్యాక్సినేషన్ అనేది మనం చూసింది ఏంటంటే భారతదేశంలో ఇది ఒక ముఖ్య కార్యక్రమంగా ఇటీవల చేపట్టాం కరోనా నివారణ కోసం. జనవరి 16న భారత ప్రధానమంత్రి గారు దీన్ని ప్రారంభించారు. అంటే మొత్తం తొలి విడతలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మెడికల్ వాళ్ళు కానీ పారిశుద్ధ కార్మికులు కానీ
పోలీస్ సంబంధించిన వాళ్ళు, అంటే మొత్తానికి ఇమ్మీడియట్గా వ్యాధి వచ్చిన వారికి సేవలు అందించే వారికి అందరికీ అందిస్తున్నట్టుగా చెప్పాడు. ఈ ఫ్రంట్ లైన్ వారియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మొత్తం 3 కోట్ల మంది ఉన్నారు. ఈ 3 కోట్ల మంది మనం ఇస్తున్నది ప్రపంచంలోని దాదాపు 100 దేశాలలో కనీసం 3 కోట్ల జనాభా కూడా లేదు. అంటే 100 దేశాల జనాభాకు సమానమైన వారికి మనం ఈరోజు ఏం చేస్తున్నాం, మనం ఈ వ్యాక్సినేషన్ ఇస్తున్నాము అన్నాం. రెండవది ఏంటంటే రెండవ విడతలో 30 కోట్ల దాకా అందిస్తాడు. 30 కోట్ల జనాభా అనే వరకు ప్రపంచంలో దాదాపుగా ఈ చైనా, ఇండియా, అమెరికా తర్వాత 30 కోట్ల జనాభా ఉన్నాయి కూడా లేదు. అంటే ప్రపంచంలో 4వ అతిపెద్ద జనాభా దేశానికి మనం అందిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అందుకే దీని ఏమన్నా అంటే ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ ఒకటి మాత్రమే కాక తొలి రోజునే మనం భారతదేశంలో దాదాపు 2,07,298 వ్యాక్సిన్లు ప్రజలకు, అంటే ఆ యొక్క ఫ్రంట్ లైన్ వర్కర్స్కి అందించడం అనేది జరిగింది. సో మొట్టమొదటిగా ఎవరికి ఇచ్చారు దేశంలో అంటే ఢిల్లీలో పారిశుద్ధ కార్మికుడిగా పనిచేస్తున్న మనీష్ కుమార్ గారికి ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం చెప్పొచ్చు. కోవిన్ అనేది ఏంటంటే వ్యాక్సిన్నే పకడ్దిబ్బంగా, అంటే ఈ యొక్క వ్యాక్సిన్ని ఖచ్చితంగా ప్రజలకు అవసరమైన వారికి అందించడం కోసం ఏర్పాటు చేయబడ్డ ఒక యాప్. దీన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. మొత్తం ఇందులో 12 భాషల్లో కూడా సందేహాలు అంటే 12 భాషల్లో మనం దాంతో సందేశాలను పంపించుకోవచ్చు, సందేహాలు ఏమైనా ఉంటే తీర్చుకోవచ్చు. 15 రకాల వివరాలు కూడా ఇందులో ఉంటాయి. మొత్తం 700 జిల్లాలు దేశంలో ఉన్న వాటిలో ప్రతి ప్రాంతానికి కూడా దీన్ని అందుబాటులోకి తెచ్చాం. చాట్ బాక్స్ కూడా ఒకదాన్ని పెట్టడం వల్ల అందరికీ ఇది సౌకర్యవంతంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. యామ్యూ సయ్యద్, ఈయన ఏంటంటే ముబారక్ హుస్సేన్ సయ్యద్, కాశ్మీర్లోని బుడ్గావ్ జిల్లాలో జన్మించి అక్కడే ప్రాథమిక విద్య అనంతరం తదనంతర కాలంలో ఈయన జర్మనీలో PhD చేసి ఈనాడు అమెరికాలో స్థిరపడ్డ ఒక కాశ్మీరీ. ఈయన అరుదైన పరిశోధనలు చేసిన దానికి గుర్తుగా అమెరికాలో 13 కోట్ల రూపాయల ఈయన రీసెర్చ్ కోసం ఒక బహుమానం వచ్చింది అనేది ఒక వార్తగా మనం చూసాం. బ్రాడ్కాస్టింగ్ కూడా, అంటే ప్రసార మాధ్యమాన్ని కూడా ఒక మౌలిక హోదానిచ్చారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఒక దేశ అభివృద్ధికి నీరు, విద్యుత్, రోడ్లు, ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లు ఇవన్నీ ఎంత ముఖ్యమో అదేవిధంగా ప్రసార మాధ్యమాలు కూడా అంతే ముఖ్యం. అంటే ఉదాహరణకు మనం ఈనాడు ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, సోషల్ మీడియా అని రకరకాలుగా విజ్ఞానం పెంచుకోవడానికి ఇస్తున్నాం. కాబట్టి అది కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని చెప్పారు. 100 crores, ఈ యొక్క 100 crores 1000 crores అనేది ఏంటంటే అంకర్ భారత మూలనిధి ఏవైతే మనం భవిష్యత్తులో చేయబోతున్నాం అని చెప్పుకుంటున్న స్టార్టప్ల కోసం ఒక 1000 కోట్ల రూపాయలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరొక వార్త ఏంటంటే ఇది ప్రపంచ వార్తలకు పరిగణలోకి తీసుకుంటే యురేవి మిసోవి, ఈయన ఏంటంటే ఉగాండాకు 6వసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తొలిసారిగా ఈయన ఎప్పుడంటే 1926లో ఎన్నికయ్యాడు. క్రమంగా అదే విధంగా అవుతూనే ఉన్నాడు. సో 1986 నుంచి 96కు ఒక 10 సంవత్సరాలు, 96 నుంచి 2006కు 10, 20 అవుతుంది. 2006 నుంచి 2016కు 30 దాటి ఈరోజు ఎక్కడికి వచ్చాం, 35 సంవత్సరానికి వచ్చాం. ఈ విధంగా చూస్తే ఆయన 40 సంవత్సరాల కాలం పాటు కూడా అధికారంలో ఉండేటట్లుగా కనిపిస్తుంది. అయితే ఈ ఎన్నికలు ఏవి కూడా సక్రమంగా జరగలేదని అంతర్జాతీయ సమాజంతో పాటు ఆయన ప్రత్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బాబీ వైన్ గారు కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది. సో దానికి కారణంగానే ప్రపంచంలో అత్యంత పేద దేశమైన ఉగాండాలో, వన్ ఆఫ్ ది పూరెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, దాంట్లో జాతిపరమైన ఘర్షణలు, రాజకీయపరమైన అల్లర్లు చెలరేగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ప్రపంచ సమాజం ఎట్లా స్పందిస్తుంది అనేది మనం చూద్దాం. G7 అనగానే మనకు గుర్తొచ్చేది ప్రపంచంలో అత్యధికంగా బాగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు. నేను కాంటినెంట్ వైజ్గా మొదలుపెట్టి చెప్తాను. అమెరికా, కెనడా అమెరికా ఖండం నుంచి కనిపిస్తాయి. మీకు యూరప్ ఖండం నుంచి వచ్చే వరకు ఏంటంటే ఇటలీ, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్ మరియు ఫ్రాన్స్, 4 మొత్తం 6 అయ్యాయి. ఆసియా నుంచి 1 జపాన్. ప్రపంచంలో పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. దాన్నే మనము గ్రూప్ ఆఫ్ 7 అని పిలుస్తున్నాం. అయితే దీనికి ఏర్పడడానికి ఉన్న నేపథ్యం ఏంటంటే 1973లో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ క్రైసిస్ వచ్చింది.
ఈ ఆయిల్ క్రైసిస్ను తగ్గించుకోవడం కోసం లేదా దాని నుంచి బయటపడడం. ఆయిల్ క్రైసిస్ ఏంటంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలన్నిటికీ ఈ పెట్రోలియం ఉత్పత్తులు అనేది అరబ్ దేశాల నుంచి వచ్చేది. వాళ్ళు ఒక రకమైన స్ట్రైక్ చేసి దాని ధరను పెంచాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆయిల్ రేటు పెరుగుతుందో ఉత్పత్తుల రేటు కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఇదంతా కూడా పారిశ్రామిక విప్లవం విజయానికంటే పరాజయం లేదా విఫలానికి దారితీస్తుందని వీళ్ళు ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఇది మొదటిసారిగా 1973లో అమెరికాకు చెందిన ఆర్థిక మంత్రి నేతృత్వంలో ప్రారంభమైంది. కానీ మొదటి సమావేశం మాత్రం 1975లో ఫ్రాన్స్లో జరిగింది. అయితే మొదటి సమావేశానికి నేను చెప్పిన ఈ 7 దేశాలలో కెనడా మినహాయించారు కాబట్టి G6 అని చెప్పుకోవచ్చు ఏర్పడ్డ రోజు. సో 1977లో 3వ సమావేశానికి వచ్చే వరకు యునైటెడ్ కింగ్డమ్లో జరిగిందని కెనడా రావడం వల్ల G7 అయింది. ఇక 1997లో అమెరికాలో జరిగిన సమావేశంలో రష్యా కూడా అందులో చేరడం వల్ల G8గా ఇది పరిణామం చెందింది. 2014లో యూరోపియన్ యూనియన్ వాళ్ళు బ్రెజిల్స్ను నిర్వహించిన దాంట్లో రష్యాను బహిష్కరించారు. వాస్తవంగా కారణం ఏంటంటే రష్యా క్రిమియా యుద్ధంలో పాల్గొనడం వల్ల దీంతో మళ్ళీ G7 అయింది. అయితే 2019లో ఫ్రాన్స్లో జరిగింది. 2020లో 46వ సమావేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరగవలసిన దాన్ని ఈ యొక్క పాండమిక్ ఏదైతే కరోనా ఉందో దానివల్ల చేయలేకపోయినాం, దానివల్ల అది నిర్వహించలేదు. 2021లో 47వ సమావేశాన్ని మనం యునైటెడ్ కింగ్డమ్లోని కార్నివాల్ దగ్గర నిర్వహిస్తున్నారు. సో ఇప్పుడు ఈ చర్చ అంతా ఎందుకు అంటే కార్నివాల్ అనేది 200 సంవత్సరాల క్రితం ప్రపంచంలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికిన ఒక పట్టణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గ్రేట్ బ్రిటన్లో ఇది చాలా విజయవంతమైంది. అదే సమయంలో బ్రిటన్ ప్రధానమంత్రి ప్రస్తుతం ఉన్న బోరిస్ జాన్సన్ గారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒక ప్రత్యేక ఆహ్వానితుడిగా సభ నిర్వహణ దేశ హోదాలో పిలిచాడు. కేవలం భారతదేశ ప్రతినిధులనే కాక దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాను కూడా పిలిచాడు కాబట్టి ఒక వార్తగా చెప్పుకోవచ్చు. సో 2021 47వ సమావేశం మనకు యునైటెడ్ కింగ్డమ్లో జరిగితే 2022లో 48వది జర్మనీలో, 49వది 2023లో జపాన్లో, 2024లో ఆ యొక్క 50వ సమావేశం ఇటలీలో జరుగుతుంది. సో మనం కొద్ది కాలం పాటు జర్మనీని వెస్ట్ జర్మనీ కూడా పరిగణించాం, మీరే దాన్ని చూసుకోవచ్చు. సో నెక్స్ట్ పాలస్తీనాలో గడిచిన 15 సంవత్సరాల్లో ఏ ఎన్నికలు జరగలేదు. పార్లమెంటు అధ్యక్ష ఎన్నికలు అన్నీ కూడా ఈసారి నిర్వహించబోతున్నట్టు పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్ గారు తెలియజేయడం జరిగింది. జో బైడెన్ ఇంకొక 3 రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఆయన. నిజానికి ఆయన క్యాబినెట్ కానీ ఆయన పరిపాలన సంబంధించిన అధికారుల నియామకంగా చూస్తే అది అమెరికన్ క్యాబినెట్ అనడం కంటే ఇండో అమెరికన్ క్యాబినెట్ లాగా ఉంది. ఎగ్జాంపుల్, తాను నియమించుకున్న 20 మంది ఆ అధికారులలో 20 మంది ఇండో అమెరికన్స్ అంటే భారతీయ సంతతికి చెందినవారు. ఆ 20లో 13 మంది ఏంటంటే మహిళలు ఉండడం విశేషం. మరియు వైట్ హౌస్ అంటే తన ఎక్కడైతే పరిపాలన వ్యవహారాలు పర్యవేక్షిస్తాడో సెక్రటరేట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అక్కడ మొత్తం మరొక 17 మంది భారతీయులను నియమించుకున్నాడు. మొత్తం 37 మంది పరిపాలన పరంగా ఆయనకు సహాయపడేవారు. అదేవిధంగా పరిపాలనలో అంటే హోదాను అనుభవిస్తూ సహాయపడేవారు 2వ కేటగిరీ అంటే సెక్రటరేట్లో ఒకవారు, సెక్రటరీ వెలుపల మొత్తం 37 మంది భారతీయులు దాదాపుగా ఈనాడు బైడెన్ బృందంలో ఉండడం అనేది మనకు ఇండో అమెరికన్ క్యాబినెట్ లాగా కనిపిస్తూ ఉంది. అది రైట్. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. విల్ మీట్ సేమ్ టైమ్ టుమారో.